విజయవాడ నగరపాలక సంస్థ ఆన్లైన్ పన్ను చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు సుమారు 1.5 కోటి వరకు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా చెల్లింపులు జరిగాయి. పన్ను చెల్లింపుల సమయం వృధా అవ్వకుండా ఉండేందుకు ఈ విధానం ఎంతో దోహదం చేస్తుంది. అయితే ప్రజలకు దీనిపై సరైన అవగాహన లేకపోవడం, కొన్ని చోట్ల క్యూఆర్ కోడ్లు మొరాయిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్లోనూ ఇంటి వద్ద నుంచే పన్ను చెల్లింపులు చేసుకోవచ్చంటున్న వీఎంసీ రెవెన్యూ డిప్యూటీ కమిషనర్ సృజనతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. విజయవాడ నగరపాలక సంస్థ క్యూఆర్ కోడ్ ద్వారా పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. మరికొన్ని చోట్లలో మరో 2 వారాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మాట్లాడడానికి విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్ రెవెన్యూకి సంబంధించిన సృజన గారు ఉన్నారు. ఆవిడ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఇప్పటి వరకు ఈ క్యూఆర్ కోడ్ లేదు. ఈ క్యూఆర్ కోడ్ విధానం వచ్చిన తర్వాత పన్ను చెల్లించడం ఏ విధంగా సులభతరం అవుతుందని మీరు భావిస్తున్నారు? మనకి తెలుసు, ఎనీ కార్పొరేషన్ ఆర్ అర్బన్ లోకల్ బాడీకి పన్నులు అనేది మెయిన్ ఆదాయ వనరుగా ఉంటుంది. సో కమిషనర్ గారి చొరవతోటి ఈ పన్నులు ప్రజలకి పేమెంట్ చేయడం సులభతరం కావాలని చెప్పేసి మనం డిసెంబర్లో క్యూఆర్ కోడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకి నగరంలో 3 సర్కిల్స్లోనూ 13 క్యాష్ కౌంటర్స్ ఉండగా ఇప్పటికే 11 కౌంటర్స్లో మనం క్యూఆర్ కోడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము. మిగిలిన 2 కౌంటర్స్లో కూడా రానున్న 2 వారాల్లో ఇంట్రడ్యూస్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే ప్రజలకి ఇంతకుముందు ఏది కట్టాలన్నా ఖచ్చితంగా డబ్బులు తీసుకురావాలి, దట్టు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ చేంజ్ తీసుకొని రావాలి, లేకపోతే వెయిటింగ్ టైం ఎక్కువ ఉండేది. ఇట్లాంటివన్నీ పోయి వాళ్ళు వస్తే ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే మీకు తెలుసు, ప్రతి వెండర్ దగ్గర, ప్రతి పుష్ కార్డ్ దగ్గర కూడా ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. సో అలాంటప్పుడు ఇంత పెద్ద కార్పొరేషన్లో మనకు ఖచ్చితంగా ఉండాలని కమిషనర్ గారు ఒక డ్రైవ్ మోడ్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఏ పన్నులు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించవచ్చు మేడం? వీఎంసీకి సంబంధించి అన్ని రకాలండి. వీఎంసీకి మీరు ఎటువంటివి చెల్లించాలనుకున్నా క్యూఆర్ ద్వారా చెల్లించవచ్చు. ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి పన్ను, వాటర్ మీటర్ అని, అంటే మన కమర్షియల్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఫిక్స్ చేస్తాం వాటర్ మీటర్స్ అని, వాటర్ మీటర్ ఛార్జెస్ కానీ, సూరేజ్ రెంట్ అంటే మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కనెక్షన్ కనుక మీకు ఉంటే దాని పన్నులు కానీ, ఇలా రకరకాల పన్నులు. ఇవే కాకుండా మీరు ఇతరవి కార్పొరేషన్కి ఎటువంటివి చెల్లించాలనుకున్నా కూడా క్యూఆర్ ద్వారా చెల్లించవచ్చు. వ్యాపార సముదాయాలకు సంబంధించి వ్యాపారాల యజమానులు కూడా దీని ద్వారా చెల్లించవచ్చు మనం? చెల్లించవచ్చు తప్పకుండా. కమర్షియల్ అయినా కానీ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకే వస్తారు కాబట్టి అవి కూడా చెల్లించవచ్చు. ఇది ప్రజలకు ఎలా సులభతరం అవుద్దనేసి మీరు భావిస్తున్నారు? అలాగే మీరు ప్రారంభించి ఇప్పటికీ 50 రోజులు అయింది. ఈ 50 రోజుల్లో మీకు మొత్తం పూర్తి స్థాయిలో ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఆదాయం రావాల్సి ఉంది? ఈ ప్రారంభించినప్పటి నుంచి మనకి దాదాపుగా అన్ని రకాల పనులు కలుపుకొని ఒక 11 కోట్లు రావడం జరిగింది. ఈ 11 కోట్లలో 1.5 కోటి వరకు క్యూఆర్ కోడ్ ద్వారా మనం కలెక్ట్ చేస్తున్నాము. అంటే స్టార్ట్ చేసి ఇప్పుడే చేస్తున్నాం కాబట్టి మీ అందరి ద్వారా కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను, ప్రజలందరూ వినియోగించుకుంటే ఈ మనీ ట్రాన్సాక్షన్ అనేది చాలా తగ్గుతుంది. దీని ద్వారా వెయిటింగ్ టైం అనేది చాలా తగ్గుతుంది. సో మీకు తెలుసు, మీరు ఎప్పుడు చూసినా క్యాష్ కౌంటర్లో జనాలందరూ లైన్లో నుంచుని ఉంటారు. ఎందుకంటే ఒకరు డబ్బులు ఇచ్చిన తర్వాత మనం కౌంట్ చేసుకోవాలి, దానికి సరిపడా చేంజ్ మనం ఇవ్వాలి. సో ఈ ట్రాన్సాక్షన్ టైం అంతా తగ్గడం వల్ల వాళ్ళకు కూడా వెయిటింగ్ టైం తగ్గి త్వరగా పన్నులు చెల్లించుకొని వారి పనులకి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది. కార్యాలయాలకు రాకుండా ఎవరైనా పన్ను చెల్లించాలనుకునే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి చెల్లించుకునే వెసులుబాటు ఉందా ఒక వెబ్సైట్ ద్వారా? కానీ తప్పకుండా ఆ వెబ్సైట్ కూడా మీకు చూపిస్తాము. మనకి CDMA వారి వెబ్సైట్ ఉంది. దాని ద్వారా మీరు లాగిన్ అయితే కనుక మీరు ఇంటి పన్ను కానీ, ఖాళీ స్థలం పన్ను కానీ, నీటి పన్నులు కానీ, మీకు నెట్ బ్యాంకింగ్ ఉన్నా, ఫోన్పే, గూగుల్ పేలు ఉన్నా, లేకపోతే డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నా, దేని ద్వారా అయినా మీ ఇంటి నుండే మీ వెసులుబాటు ఉన్న టైంలో పే చేసుకోవచ్చు. ఇది వీఎంసీ డిప్యూటీ కమిషనర్ సృజన చెబుతున్న విషయాలు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఏవైనా పన్ను చెల్లింపులు సులభతరం అవుతాయని చెబుతున్నారు. ఇది ఉద్యోగులకు కానీ అలాగే ఈ ప్రజలకు కూడా చాలా వరకు ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. వాళ్ళు సూచించిన వెబ్సైట్ ద్వారా ఇంటి దగ్గర నుంచే పన్ను చెల్లించుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారని చెబుతున్నారు. ఈ చిల్లర ఇవన్నీ సమస్య లేకుండా ఇది చాలా వరకు ప్రజలకి ఉపయోగపడుతుంది అనేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.